నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. ఎస్ఐఆర్ మీద చాలా వరకు ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. అసలు ఎస్ఐఆర్ వస్తే ఒరిజినల్గా ఉన్న ఓటర్లు అందరూ ఓటరు, వాళ్ళకే ప్రమాదము అంటూ చాలా ఫేక్ న్యూస్లు తీసుకునే వస్తున్నారు. అయితే ఎస్ఐఆర్కి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటున్నారో ఈ వీడియో వాళ్ళకే అంకితం. ఎస్ఐఆర్ ఎందుకు అమలు చేస్తుందనే దానిపై ఎటువంటి అవగాహన లేకుండా లేనిపోని వార్తలు స్ప్రెడ్ చేస్తూ ఉన్న వాళ్ళని భయపెడుతూ ఇవన్నీ చేస్తున్న వాళ్ళు ఒక్కసారి ఇవి చూసిన తర్వాత మళ్ళీ అదే మాట మాట్లాడతారో లేదో చూద్దాం. సో మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్లో దాదాపుగా 90 లక్షల వరకు కూడా ఫేక్ ఇమిగ్రెంట్స్ మన వెస్ట్ బెంగాల్లో ఉండి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టారు. ఒక్క వెస్ట్ బెంగాల్లోనే 90 లక్షల మంది ఉన్నారంటే ఓవరాల్గా ఇండియాలో ఎంతమంది ఫేక్ ఓటర్లు ఉండొచ్చు, ఎంతమంది చొరబాటుదారులు మన ఇండియాలో ఉండొచ్చు. ఇక ఇక్కడ నుంచే అసలు కథ శురువైంది. ఎస్ఐఆర్ ఇండియాలో అమలు చేయాల్సిందే అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక దీని మీద పడేడ్చి వచ్చేటోళ్ళు ఎట్లా పడేడ్చి వస్తారంటే ఇంకా మొత్తం నష్టమంతా వాళ్ళకే జరుగుతుందేమో, ఇక ఎక్కడ లేని బాధ అంతా ఈరోజు వాళ్ళకే వస్తుంది. అసలు ఎస్ఐఆర్ వల్ల జరిగే నష్టం ఏంది? ఎవరైతే మన ఇండియాలో పౌరులుగా ఫేక్గా ఉంటున్నారో వాళ్ళందరినీ ఎల్లగొట్టడమే ఈ ప్రాసెస్. అసలు ఇందుకు భయపడాల్సిన అవసరం ఏముంది? సో ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఎస్ఐఆర్ అమలైంది. దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఒక న్యూస్ చూద్దాం. ఒకే ఇంటి నెంబర్పై 100 ఓట్లు, ఖాళీ ఫ్లాట్స్లోనూ వందలాది ఓటర్లు. సో అసలు ఎస్ఐఆర్ ఎందుకు అని చాలామందికి డౌట్ ఉంది కదా. ఆ డౌట్కి ఇదే క్లారిఫికేషన్. ఎందుకంటే ఇండియాలో మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ జరగక చాలా సంవత్సరాలే అవుతుంది. అసలు ఎవరికి తండ్రి, ఎవరు అక్క, చెల్లె, అసలు ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నారనే దానిపై ఆ కుటుంబ సభ్యులకే ఒక క్లారిటీ లేదు. ఎవరు ఓటు ఎవరేస్తున్నారో కూడా ఎవ్వరికి తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్ఐఆర్ తప్పనిసరి. ఇక ఇప్పుడు మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ఏదైతే మన రాజధాని సరౌండింగ్స్లో ఉన్న సంగారెడ్డి కానీ, రంగారెడ్డి కానీ, మేడ్చల్ ఈ జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఈ జిల్లాల్లోనే ఎంతవరకు ఫేక్ ఓటర్లు ఉన్నారు, ఎన్ని ఫేక్ ఐడెంటిటీలు ఉన్నాయనేవి ఈ న్యూస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎస్ఐఆర్తో వెలుగులోకి చిత్ర విచిత్రాలు. నత్తనడకన ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ. రాష్ట్రంలో జరుగుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణలో అనేక చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో ఏమాత్రం విచారణ చేయకుండా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇష్టానుసారంగా వందల వేల సంఖ్యలో ఓటర్లను నమోదు చేశారనే విమర్శలు వస్తున్నాయి. ఖాళీ ఫ్లాట్స్, ఒకే ఇంటి నెంబర్పై వందలాది ఓట్లు ఉండటం విస్మయానికి గురి చేస్తుంది. ముఖ్యంగా మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి పట్టణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాల ఫ్లాట్ నెంబర్స్ చూపించి ఓట్లు నమోదు చేయించారని గుర్తించారు. చూశారు కదా, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ ఈ 4 జిల్లాల్లో ముఖ్యంగా మన రాజధాని సరౌండింగ్స్లో ఎన్ని ఫేక్ ఐడెంటిటీలు ఉన్నాయంటే ఒక ఇంటి మీద ఏదైతే ఒక చిన్న ఫ్యామిలీ ఉంటుందో ఆ ఇంటి మీద ఏకంగా 100 ఓట్లంట. ఇక ఖాళీ ప్లాట్లు ఏవైతే ఉంటాయో ఒక్క ప్లాట్ మీద 200 ఫేక్ ఓట్లు చూపిస్తున్నాయి. మరి ఇప్పుడు చెప్పండి, ఎస్ఐఆర్ లాంటి ప్రాసెస్లు తప్పనిసరి కాదా? ఇలాంటి ఫేక్ ఐడెంటిటీతో ఎవరైతే దొంగ ఓట్లు వేస్తున్నారో వాటన్నిటిని బయటికి తీసి వాళ్ళని తరిమి కొట్టడం అవసరమా కాదా? అసలు ఒక్క ఇంటి మీద 100 మంది ఓటర్లు ఎట్లుంటారు? మహా అయితే ఒక ఇంటి మీద ఒక చిన్న ఫ్యామిలీ అనుకుందాం, ఓ 10 మంది ఉంటారు, ఓ 15 మంది అనుకుందాం, మరి 100 మంది ఎక్కడి నుంచి వస్తారు? దీనిపైన అధికారులు ముఖ్యంగా ఇష్టానుసారంగా ఎంతమంది ఓటర్ ఐడీలు ఇష్టానుసారంగా ఇచ్చిందంటే మరి వాళ్ళు నిజమైన వాళ్ళ ఫేక్గా అలా ఎవరు ఎక్కడోళ్ళు ఏంది కొంచెం కూడా దాని మీద ఎటువంటి అవగాహన లేకుండా అసలు ఏం చూడకుండా ఇష్టానుసారంగా అదేదో పలహారాలు వంచినట్టు కూడా ఓటర్ ఐడీలను వంచిన పరిస్థితి. ఇక ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత బయటపడుతున్న బాగోతాలు ఇవి. ఖాళీ ఫ్లాట్ నెంబర్పై 200కు పైగా ఓట్లు. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో గల ఓటరు జాబితాలోని పేర్లందరితో ఎన్యూమరేషన్ ఫారాలు ముద్రించి ఇవ్వడం ప్రారంభించడంతో అక్రమాలు, ఇష్టారీతిన చేసిన ఓటర్ నమోదు వ్యవహారాలు వెలుగులోకి వస్తుంది. నగర శివార్లోని ఒక జిల్లాలో ఖాళీ స్థలం ఫ్లాట్ నెంబర్ను చూపించి ఏకంగా 200కు పైగా ఓట్లు ఉన్నాయని గుర్తించారు. ఇది చూసి బిఎల్ఓలు, మున్సిపల్ అధికారులు అవాక్కైనట్టు తెలిసింది.
ఖాళీ స్థలంలో వందల సంఖ్యలో ఓట్లు ఎలా నమోదయ్యాయని ఒకరి ముఖం మరొకరు చూసుకుంటున్నారు. ఒకరిపై మరొకరు నెపం మోపుకుంటున్నారని కూడా సమాచారం. ఇప్పుడు ఏం చేయాలో తెలియక వారు తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. ఒక్క ప్లాట్ మీద 200కు పైగా ఓట్లు, ఇవన్నీ బయట పడిన తర్వాత ఈ అధికారులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారంట. ఇదెక్కడి జోల్రా బాబు అంటూ కూడా అవాక్ అవుతున్నారట. ఇది ఇప్పుడు పరిస్థితి. మరి మిగతా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయ్యి ఇండియా మొత్తంలో ఇదే కంటిన్యూ అయితే ఎన్ని ఫేక్ ఐడెంటిటీలు బయట పడతాయో చూడాలి మనం. సో ఎస్ఐఆర్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో దీనిపై చాలా వరకు ఫేక్గా చెప్తానే ఉన్నారు. కానీ ఇక్కడ సీరియస్గా చివరిగా చెప్పాల్సింది ఏంటంటే నిజమైన ఓటరు అసలు ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్కి భయపడాల్సిన అవసరమే లేదు. ఎవరైతే ఫేక్ ఓటేసే వాళ్ళు ఫేక్ ఐడెంటిటీతో ఇండియాలో చలామణి అవుతున్నారో ఇది వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళని ఇండియా నుంచి బయటికి వెళ్ళగొట్టే ప్రాసెసే ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్. సో అమాయక ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ ఐడెంటిటీతో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ఇది కావాలని కొంతమంది ఇంటెన్షనల్గా వాళ్ళ బండారం బయట పడుతుంది కాబట్టి అనవసరంగా అమాయక ప్రజల్లో ఏదో భయభ్రాంతులు గురి చేస్తూ ఏదో ఫేక్ న్యూస్లు బయటకి వీళ్ళని కావాలని రెచ్చగొడుతున్నారే తప్ప ఎస్ఐఆర్ ప్రాసెస్ అసలు ఇది ఎవ్వరికీ హాని కాదు. కేవలం ఎవరైతే ఫేక్ ఐడెంటిటీతో ఇండియాలో చలామణి అవుతున్నారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఇప్పటికీ ఎస్ఐఆర్ వల్ల ఏదో జరుగుతుంది, ఎస్ఐఆర్ వద్దు, ఎస్ఐఆర్ని అమలు చేయకండి, ఈ ప్రాసెసే వద్దు అంటూ ఎవరైతే మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. అసలైన ఫేక్ ఓట్ ఎవరైతే వేస్తున్నారో ఫేక్ ఐడెంటిటీతో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎస్ఐఆర్ ప్రాసెస్కి భయపడుతున్నారు. ఇది గమనించుకొని ఉంటే ఎస్ఐఆర్ ప్రాసెస్ ఎవ్వరికీ హాని చేయదు. అది ఎవ్వరికీ అసలు ఎస్ఐఆర్కి భయపడాల్సిన అవసరమే లేదు. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి.